హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా రెసిపీస్. నేను మీ పరిమళ. ఈరోజు నేను మీకు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పావ్ భాజీ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీకు మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఆహా రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక పావ్ భాజీ ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసి వేడి చేయండి. బటర్ బాగా కరిగాక పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించండి. ఉల్లిపాయలు కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించండి. ఇప్పుడు 1/2 కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్ తురుమును వేసి వేయించండి. ఇందులో 1/2 కప్పు పచ్చి బఠానీ వేసి వేయించండి. నేను ఫ్రోజన్ బఠానీ వాడాను. మీకు ఫ్రెష్ పచ్చి బఠానీ దొరికితే అది 10 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకుని వాడుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసి వేయించండి. పావ్ భాజీకి హైబ్రిడ్ టమాటా అయితే బాగుంటుంది. మీరు లోకల్ టమాటా వాడితే కొంచెం తగ్గించి వేసుకోవాలి. 1/2 కప్పు సన్నగా తరిగిన క్యాప్సికమ్ వేసి వేయించండి. ఈ కూర ముక్కలన్నీ బాగా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేశాక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచితే కూర ముక్కలన్నీ బాగా ఉడుకుతాయి. ఇప్పుడు 1 కప్పు ఉడికించిన బంగాళదుంప ముద్దను వేసి బాగా కలపండి. ఇలా దీనంతటిని బాగా కలిపాక ఇందులో పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ పావ్ భాజీ మసాలా వేసి బాగా కలపండి. పావ్ భాజీ మసాలా రెడీమేడ్గా బయట ఈజీగా దొరుకుతుంది, లేకపోతే మన ఇంట్లో అయినా చేసుకోవచ్చు. పావ్ భాజీ మసాలా ఎలా తయారు చేయాలో నేను త్వరలోనే మీకు చేసి చూపిస్తాను. ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలిపి మనం ఒక మ్యాషర్తో ఈ కూరనంతటిని బాగా మ్యాష్ చేయాలి. ఇలా మ్యాష్ చేయడం వల్ల ఈ కూరకి మంచి రుచి వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా 5 నిమిషాల పాటు బాగా మెత్తగా మ్యాష్ చేయండి. ఇందులో 400 ml వాటర్ పోసి బాగా కలపండి. నీళ్లు పోసి బాగా కలిపి పైన కొంచెం కొత్తిమీర వేసి కలిపి 15 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి. పదిహేను నిమిషాల్లో కూర అంతా ఇలా బాగా మెత్తగా ఉడికిపోయి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. పావ్ భాజీకి ఎప్పుడు బటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు పావ్స్ని కాల్చుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక 1 టీ స్పూన్ బటర్ వేసి కరిగించండి. బటర్ అంతా బాగా కరిగాక ఇందులో చిటికెడు కారం, చిటికెడు పావ్ భాజీ మసాలా వేసి పావ్స్ ఇలా మధ్యలో కట్ చేసి ఎర్రగా కాల్చండి. అటు ఇటు ఎర్రగా కాలేక ఒక ప్లేట్లోకి తీసుకొని పావ్ భాజీని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, పావ్ భాజీ ఇంట్లోనే ఎంత ఈజీగా తయారైందో. ఇప్పుడు మనం చేసిన కూర నలుగురికి
ఈజీగా సరిపోతుంది. చూసారు కదా, పావ్ భాజీని మనం ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. దీనిపైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, బటర్ వేసి నిమ్మకాయతో సర్వ్ చేయడమే. మీరు కూడా ఈ పావ్ భాజీని ఇంట్లో చేసి ఎలా వచ్చిందో మా కామెంట్స్లో తెలియజేయండి. పావ్ భాజీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఆహా ఓహో రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.